హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సుజిస్ వ్లాగ్. మేమైతే దేవునిపల్లి జాతరకి అయితే వెళ్తాము. మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే. నా ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మేమైతే దేవునిపల్లి జాతరకి అయితే వెళ్తాము. ఈ దేవునిపల్లి జాతర ఎక్కడ ఉంటుంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఉంటుంది. గోదావరిఖని నుంచి అయితే 25 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కమల్పూర్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఈ జాతరకి. మేమైతే లోపలికి అయితే వెళ్తాము. ఇదే ఎంట్రెన్స్. లోపటైతే కొంచెం పల్లెటూరు టైప్ ఉంటుంది, ఎందుకంటే దేవుడు కొండ పైన ఉంటాడు కాబట్టి. ఈయన స్వయంభూగా వెలిసిన నరసింహస్వామి దేవుడు కాబట్టి మేమైతే లోపలికి అయితే వెళ్తాం ఇప్పుడు జాతర లోపలికి అయితే. మేమైతే జాతర లోపలికైతే వచ్చినాము. అక్కడ కనపడుతుందా, కొండ పైన నరసింహస్వామి ఉంటారు. ఇదంతా కింద, పైన దేవుడు ఉంటారు. చుట్టుపక్కల చూసుకుంటే మీకే అర్థం కావాలి, జాతర హడావిడి మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇంకా రథయాత్ర అప్పుడు వచ్చి ఉంటే చాలా బాగుంటుంది, అప్పుడు ఇంకా చాలా మంది వచ్చి ఉంటారు. మేము రథయాత్ర అయిపోయినాక వచ్చినాము, మాకు వీలు కుదరక ఆ రోజు. మేమైతే ఫస్ట్ అయితే వెళ్ళి అయితే మాకు ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము. ఇక్కడ చెట్టు కింద మేము ఒక ప్లేస్ చూసుకున్నాము. ఎందుకు అని అంటే ఇక్కడ నరసింహస్వామికి ఇక్కడ వండుకొని తింటారు, అందుకనే మేమైతే ఫస్ట్ పోయి మా వెహికల్ అక్కడ ఆపేసి మేము ఒక ప్లేస్ చూసుకొని, ఇక్కడ ప్లేస్ కూడా చాలా వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు, వండుకొని తింటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మీకు అలాంటి విషయాలలో ఏ ప్రాబ్లము ఉండదు. చుట్టుపక్కల అయితే జాతర అయితే చాలా బాగుంది, కానీ రేట్లే చాలా బాగా చెప్తారు ఏదైనా కొనుక్కుందాం, ఎందుకంటే అది జాతర కాబట్టి రేట్లు అలానే ఉంటాయి. మేమైతే ఇక్కడైతే బొట్లు అయితే పెట్టించుకుంటున్నాము. ఇక్కడ చాలా మంది వస్తారు బొట్లు పెట్టేటందుకు. మేమైతే బొట్లు అయితే పెట్టించుకున్నాం మా ఫ్యామిలీ అందరం. మనకి లెఫ్ట్ సైడ్ ఒక గుడి కనబడుతుంది కదా, అది కూడా నరసింహస్వామి టెంపులే. మేమైతే రథయాత్ర దగ్గరికి అయితే వచ్చి రథయాత్రని అయితే దర్శించుకున్నాము, మొక్కుకొని అయితే ఈ గుడి లోపలికి అయితే వెళ్ళినాం, నరసింహస్వామిని దర్శనం చేసుకుందామని. ఈ గుడి లోపటైతే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనము కొండెక్కి దిగి వచ్చినాక దర్శనం చేసుకోవచ్చు, లేదా స్టార్టింగ్ అన్నా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మేమైతే స్టార్టింగ్ వెళ్ళి ఇటు దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని మాకు చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా ఉన్నది. మనము అలసిపోతే ఇక్కడ మంచిగా కూర్చోవచ్చు. ఇక్కడైతే ప్రసాదం కూడా ఇస్తారు మనకి. ఇక్కడ ప్రసాదం కూడా ఉంటుంది. మనం వెళ్ళి 20 రూపీస్ లడ్డు ఉంటుంది, 30 రూపీస్ పులిహార ఉంటుంది. వెళ్ళి తీసుకొని మనం బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ గుడి లోపలైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన నరసింహస్వామిని దర్శనం చేసుకుందాము పదండి. మేమైతే స్టార్టింగ్ అయితే ఇక్కడ ఫస్ట్ మెట్టుకైతే కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని లోపలికైతే వెళ్ళిపోయాం. పైన వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఈ స్టెప్స్ ఎన్ని ఉంటాయి అంటే 421 స్టెప్స్ ఉంటాయి. వీళ్ళు పైకి ఎక్కేటందుకు మన చిన్న మెట్లే ఉంటాయి, కానీ చుట్టుపక్కల మొత్తం అడవి చాలా చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా.
మేమైతే మెట్లన్నీ ఎక్కేసినాం. దేవుని దర్శనం చేసుకుందామని అయితే లోపలికి అయితే వెళ్తాము. కొండ పైన ఉంటుంది దేవుడు. ఇంకా ఇవి చూడండి, ఇదే కొండ పైన ఉంటారు నరసింహస్వామి. కొండ మధ్యలో వెలిసిండు ఆ దేవుడు స్వయంభూగా. మేమైతే వెళ్ళినాం లోపలికి. అయితే చాలా మంది ఉన్నారు లోపల. అప్పటికే అది ఉన్నది కొంచెం చిన్న ప్లేస్ కాబట్టి కొండ పైన ఇక మనం ఇక వెళ్ళాలి, తప్పదు. ఆ దేవుని దర్శనం చేసుకోవాలి అని అంటే పక్క పొంటికి నరసింహస్వామి విగ్రహం ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అంతా చూసుకుంటే కొండల మధ్యలో నరసింహస్వామి వెలిచోడు మన అదృష్టం అనుకోవాలి. అది మనం దర్శనం చేసుకుంటామంటే ఇంకా పెద్ద అదృష్టం అనుకోవాలి. స్వయంభూగా వెలిసిండు కాబట్టి నేనైతే వీడియో అయితే తీయలేదు లోపల, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. ఇక మేము అడగలేదు, అయ్యగారు కూడా ఎందుకు అని మేమైతే వీడియో అయితే తీయలేదు, ఏమనుకోకండి. కొందరైతే వీడియో తీస్తారు, మేము తీయలేదు. మేమైతే వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది, చాలా మనసుకి అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ దేవుని దర్శనం చేసుకున్నాక. చూడండి చుట్టుపక్కల మొత్తము వ్యూ అయితే చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక గోపురం కాడైతే మా అమ్మ అయితే 360 వత్తులు అయితే ముట్టించింది. నాకు ఆ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నారు, చాలా బాగా అనిపించింది. చాలా మనస్ఫూర్తికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన బ్లెస్సింగ్స్ మాకు మీకు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక కిందికైతే మేము వచ్చినామని ఇక్కడ వంట చేసుకుంటాము నరసింహస్వామికి అని చెప్పినాం కదా. మా ఊళ్ళు అప్పటికే అన్నీ సిద్ధం చేసి పెట్టారు. మా డాడీ వాళ్ళందరూ ఫస్ట్ వెళ్ళిపోయారు. మేము మెట్లు దిగేలోపు కొంచెం లేట్ అయింది, అందుకని వాళ్ళు వెళ్ళి ఆల్రెడీ వంట అయితే స్టార్ట్ చేసేసారు. ఫ్యామిలీతోటి బయటికి వెళ్ళాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి అని అంటే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. జాతర అనేది ఎక్సలెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అయినా సరే తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే నేను ఈ ఇయర్ అయిపోయాక వీడియో పోస్ట్ చేస్తాను కాబట్టి ఏమనుకోకండి. మాకైతే చాలా బాగా అనిపిస్తుంది జాతర అంటేనే. మా వంటలు అయితే అయిపోయాయి ఆల్రెడీ. మా అక్క చూడండి కూర ఎంత బాగా చేసిందో. మా అక్క కూడా మీకు నచ్చుంటే మాత్రం మా అక్క కోసం ఒక లైక్ వేసుకోండి, సరేనా? మేమైతే తినే అయితే బయలుదేరిపోయాము ఇంటికి అయితే. సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్.